హలో అండి, ముందుగా అందరు నమస్కారం. నా పేరు వచ్చి సందీప్. ఈరోజు విషయం ఏంటంటే, నేను చాలా చూస్తున్నా ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకుంటారు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అంటే కష్టాలు వచ్చినాయనా, బాధలు వచ్చినాయనా, లేకపోతే మా ఇంట్లో తిట్టిరానా, ప్రతి ఒక్కటి కామన్. అది ఇవ్వాలి, రేపు కష్టాలు అనేది మనిషికి వస్తాయి. జంతువులకు ఏం రాదు, కుక్కకు రాదు, నక్కకు రాదు. వచ్చేదే మనసులో కష్టాలు. ఆ కష్టాలు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు బాధపడకుండా కూర్చుంటే ఇది వస్తే బాధ తీస్తే, ఇది వస్తే కష్టాలు పోతే అనుకుంటే అది పిచ్చితనం. చెప్తున్నా కదా, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది చూస్తున్నాను కానీ అక్కడ గుర్తుపెట్టుకోరు. ఆత్మహత్య చేసుకునే ముందు నా వీడియో చాలామంది చూస్తూనే ఉంటారు. నా వీడియో చూసినాక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ముందు ఒకసారి నేను చెప్పింది ఆలోచించుకోరు. ఏమనంటే, మీ అమ్మ నిన్ను ఎంత కష్టపడి చదివింది, మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి చదివిండు. అంటే మీ అమ్మ నిన్ను 9 నెలలు మోసి కన్నది. అంటే మీ అమ్మ నిన్ను 9 నెలలు ఎంత కష్టపడి మోసింది, ఎంత కష్టపడి అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోరి. అంటే నువ్వు మధ్యలో చచ్చిపోయి ఆత్మహత్య చేసుకోవాలి. మీ అమ్మ నిన్ను అంతగానో మోసి కన్నది 9 నెలలు. మీ నాన్న నిన్ను ఒక ఏజ్ వరకు దాదిండు. ఏజ్ వరకు దాదిండంటే మీ నాన్న పిచ్చోడే దాదిండా. ఎంత కష్టపడి తినకో చేతులు భార్య అంత ఊనం చేసుకొని చోండ కక్కి అంత కష్టపడి దాది లాస్ట్కి వస్తే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను. మీ నాన్నగారు అన్నది నిన్ను ఇది ఈ పని చేసేది గొప్ప. ఆత్మహత్య చేసుకునే సమస్యలు తీరుతాయంటే భూమి మీద ఎవరు బతకాలి. నేను బరాబర్ చెప్తున్నాను కదా, ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరుతాయంటే భూమి మీద ఎవరు బతకరు. ఒకసారి మీ అమ్మ కాడికి పోయి అడుగు, అమ్మ నన్ను ఎంత కష్టపడి కన్నా 9 నెలలు ఎంత మోసావు అని అడుగు, చెప్తుంది. ఎట్లా కష్టపడ్డా, ఎంత మోసినా తినకో ఇంత కష్టపడి అది నిన్ను ఒక 9 నెలలు మోసి అంత కష్టపడి దాస్తే నువ్వు చేసే పని ఇదా లాస్ట్కు ఆత్మహత్య? అంత అవసరమా? ఒకసారి ఆలోచించి మీ నాన్నమ్మ పోయి అడుగు, నాన్న నన్ను ఈ స్టేజ్ తీసుకురాను ఎంత కష్టపడ్డావు అని చెప్పేసి మీ నాన్నమ్మ పోయి అడుగురి. ఒకసారి గుర్తు తెచ్చుకోరి. అని ఆశించుకున్నాక అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అవుతుందో ఆశించుకోరు. కానీ దయచేసి చెప్తున్నా, ఆత్మహత్య అనేది మాత్రం ఎవరు చేసుకోవద్దు. బతికి పోరాడి సాధించిరి, లేకపోతే పొట్లాడుకోరి. నాకు అది కావాలి, ఇది కావాలని. కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తే ఎదిరించు. కష్టాన్ని ఎదిరించమ్మా. ఇంట్లో ఉన్న మనసులం కాదు, కష్టాన్ని ఎదిరించు. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. సమస్య వచ్చిందంటే దాని పరిష్కారం కూడా ఉంటుంది. కాకపోతే మనసు ఆలోచించి ఓపిక పట్టుకొని ఆవేశపడకుండా ఆలోచించుకుంటే దాని పరిష్కారం దొరుకుతుంది. దయచేసి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఆత్మహత్య అనేది చేసుకోకండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.